స్మార్ట్‌ఫోన్ ఎగుమతులకు సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా ఇండియా స్థానం ఎంత? యువర్ ఆప్షన్స్: ఏ ఒకటవ స్థానం, బి రెండవ స్థానం, సి మూడవ స్థానం, డి నాలుగవ స్థానం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇటీవలే రూఫ్‌టాప్ సౌరశక్తిని ఏర్పాటు చేయడంలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? యువర్ ఆప్షన్స్: ఏ రాజస్థాన్, బి గుజరాత్, సి బీహార్, డి పశ్చిమ బెంగాల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గుజరాత్. స్మార్ట్‌ఫోన్ ఎగుమతులకు సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా ఇండియా స్థానం ఎంత? యువర్ ఆప్షన్స్: ఏ ఒకటవ స్థానం, బి రెండవ స్థానం, సి మూడవ స్థానం, డి నాలుగవ స్థానం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మూడవ స్థానం. ఆల్ ఇండియా ప్రైమరీ టీచర్ ఫెడరేషన్ 29వ సమావేశం ఏ రాష్ట్రంలో జరిగింది? యువర్ ఆప్షన్స్: ఏ తమిళనాడు, బి గుజరాత్, సి పంజాబ్, డి అస్సాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గుజరాత్. దేశంలో స్టాంప్ పేపర్లకు ప్రత్యేకమైన కలర్ కోడింగ్ను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఏది? యువర్ ఆప్షన్స్: ఏ ఒడిషా, బి తమిళనాడు, సి పంజాబ్, డి హిమాచల్ ప్రదేశ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పంజాబ్. ఇటీవలే ఏ దేశ శాస్త్రవేత్తలు డైమండ్ బ్యాటరీని రూపొందించారు? యువర్ ఆప్షన్స్: ఏ చైనా, బి బ్రిటన్, సి ఇండోనేషియా, డి ఇండియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి బ్రిటన్. ఇటీవలే ఏ రాష్ట్ర గవర్నర్ యువశుద్ధి అభియాన్ని ప్రారంభించారు? యువర్ ఆప్షన్స్: ఏ తెలంగాణ, బి కర్ణాటక, సి మహారాష్ట్ర, డి ఆంధ్రప్రదేశ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కర్ణాటక. క్రీడల్లో డిజిటల్ సర్టిఫికెట్లు అందించే మొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది? యువర్ ఆప్షన్స్: ఏ తెలంగాణ, బి కర్ణాటక, సి గుజరాత్, డి ఆంధ్రప్రదేశ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. ఆసియాలో మొట్టమొదటి జియో సైన్స్ మ్యూజియం ఇటీవలే ఏ దేశంలో నిర్మించబడింది? యువర్ ఆప్షన్స్: ఏ నేపాల్, బి శ్రీలంక, సి ఇండియా, డి బంగ్లాదేశ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఇండియా. ఇటీవలే ఏ రాష్ట్రం పోలీస్ శాఖకు జాతీయ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు లభించింది? యువర్ ఆప్షన్స్: ఏ కేరళ, బి గుజరాత్, సి తెలంగాణ, డి ఆంధ్రప్రదేశ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి తెలంగాణ.